అందరికీ నమస్కారం. జీడీసీఈ ఎగ్జామ్లో ఇటీవల అసిస్టెంట్ లోకో పైలట్గా ఉత్తీర్ణత పొందిన కార్మిక సోదరులందరికీ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. కామ్రేడ్స్, మీ అందరికీ తెలుసు, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఈ జీడీసీఈ ఎగ్జామ్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్గా మన ఇంజనీరింగ్ కార్మిక సోదరులు, ఈఎల్ఎస్, డిఎల్ఎస్, సిఎన్డబ్ల్యూ అనేక విభాగాల్లో పనిచేస్తున్న గ్రూప్ డి ఎలిజిబుల్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అసిస్టెంట్ లోకో పైలట్లుగా ఉత్తీర్ణత కావాలి అన్న ఉద్దేశంతో కార్మికులలో ఒక అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా కెరియర్ గైడెన్స్ సెల్ స్థాపించడం ద్వారా మన ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ యూత్ వింగ్ డివిజనల్ కోఆర్డినేటర్ కామ్రేడ్ జి రఘునాథ్ గారి ఆధ్వర్యంలో సుశిక్షితులైన ట్రైనర్స్తో ట్రైనింగ్ ఇప్పించడమే కాకుండా వారికి కావాల్సిన ఆన్లైన్, ఆఫ్లైన్ మెటీరియల్ని కూడా సప్లై చేసి అత్యధిక శాతం ఇంతకుముందు ఏ జీడీసీఈ ఎగ్జామ్లో కూడా ఉత్తీర్ణత కానంత మంది, సుమారు 235 మంది రిటర్న్ టెస్ట్లో ఉత్తీర్ణత అయ్యే విధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కెరీర్ గైడెన్స్ సెల్ ద్వారా కృషి చేసింది అన్న విషయం మీకు తెలుసు. అలాగే అనేక అవాంతరాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా మన జనరల్ సెక్రటరీ కామ్రేడ్ పికే పట్సహాని గారి పట్టుదలతో ఈ జీడీసీఈ ఎగ్జామ్ను మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళటం, ఇటీవల సైకాలజీ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత 109 మంది క్యాండిడేట్లు సెలెక్ట్ కావడం జరిగింది. వారందరికీ పేరు పేరున కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా కెరియర్ గైడెన్స్ సెల్ ద్వారా అనేక మంది గ్రూప్ డి ఎలిజిబుల్ స్టాఫ్ యువత ఎవరైతే ఉన్నారో ఈ యూత్ ఎలిజిబుల్ అయిన ఉద్యోగాన్ని, ఉన్నత ఉద్యోగానికి వెళ్ళడానికి సహకరిస్తామని చెప్పి, కోఆపరేట్ చేస్తామని మీకు హామీ ఇస్తూ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలబడి నిజమైన సమస్యల మీద పోరాడుతుందని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను.